తెలుగు ప్రజలందరికీ నమస్కారాలతో మీ రాఘవరావు అండి. పాపం మోహన్ బాబు సినిమా ఇండస్ట్రీలో ఎంత చిన్న నటుడికి కూడా ఇంత అవమానం జరిగి ఉండదు. అతను గొప్ప నటుడై ఉండి ఎంతో మంచి సినిమాలు చేసి ఒక సంపూర్ణ నటుడు అనిపించుకుని కూడా నోటి దురద వలన నోరు మంచిది కాక చేసే పనులు చెడు పనులయ్యి ఎదుటి వ్యక్తులు డెవలప్ అయితే చూడలేక మనస్తత్వం కలిగి ఉండి ఆ స్వభావాన్ని పదే పదే ప్రదర్శించడం వలన ఈరోజు మోహన్ బాబుకి ఇంత అవమానం జరిగింది. ఎందుకంటే అతని సినిమా అడ్వాన్స్ బుకింగులు కూడా జరగలేదంటే ఇంతకంటే గొప్ప అవమానం ఎక్కడ ఉండదని. అసలు ఏ చిన్న హీరో కూడా అడ్వాన్స్ బుకింగ్ జరుగుతుంది, కానీ సన్ ఆఫ్ ఇండియాకి అడ్వాన్స్గా బుక్ చేసుకునేవాడే లేడు. ఎంత దరిద్రం చూడండి అసలు. పైగా సినిమాని అమ్ముదాం అనుకున్నాడు పాపం, సినిమా కొనేవాడే లేడు. పోన్లే సినిమా కొనేవాడు లేదుగా సొంతంగా రిలీజ్ చేద్దాం అనుకున్నారు. సొంతంగా రిలీజ్ చేద్దామని మొదలు పెడితే కొంతమంది థియేటర్స్ ఓనర్స్ అసలు ఈ సినిమాను ప్రదర్శించడానికే ఇష్టపడక తమ థియేటర్లు మూసివేసేశారండి. కొంతమంది ఇష్టపడి సినిమా ప్రదర్శించుదాం అని అనుకున్నారు, బుకింగ్ స్టార్ట్ చేశారు. కానీ పట్టుమని 10 మంది కూడా లేకపోతే సినిమా థియేటర్ ఖర్చులు రావని ఆ సినిమా ప్రదర్శనే జరగలేదు. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది మీకు? సినిమాకి ఈ సినిమాను చూసేవాడే లేరు. ఈ పరిస్థితికి తనే మోహన్ బాబు ఆ కుటుంబ సభ్యులు స్వయాన కొని తెచ్చుకున్నారండి. అంత అహంకారం పైకిరాదు మనుషులకి. మనుషులు ఎప్పుడు కూడా ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. ఎప్పుడు కూడా చనిపోయిన శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు ఎక్కడున్నా సరే ఆయన ఎంతసేపు కూడా నేను ఎంత ఎదిగినా సముద్రంలో ఒక నీటి బొట్టు అని చెప్పేవాడు అక్కినేని నాగేశ్వరరావు గారు. అంత గొప్ప నటుడై ఉండి ఎన్నో అవార్డులు తీసుకున్నా కూడా నేను నిమిత్త మాత్రుడిని, చిన్న నటుడిని, సముద్రంలో ఒక నీటి బొట్లు లాంటి వాడిని నేను అని చెప్పుకుంటాడు. నటన అనేది అంత సముద్రం లాంటిది. నటుడు అనేవాడు అంత చదికి వెళ్ళాలంటే చాలా కష్టపడాలని చెప్తుంటాడు. కానీ ఈ మోహన్ బాబు సొంత డబ్బా కొట్టుకోవడం, పొగరుతో మాట్లాడడం, దానికి తన యొక్క కొడుకు కూతురు తానంత మంచు విష్ణు మంచు లక్ష్మి తన డప్పులు కొట్టడం, ఇది తప్పితే ఇంకా ఏమీ లేదండి. అసలు ఎవరైనా సరే ఇంత అవమానకరమైన పరిస్థితుల్లో నాకు తెలిసి 75 సంవత్సరాల తెలుగు సినిమా చరిత్రలో, అంటే సినిమా పుట్టిన దగ్గర నుంచి ఇంత ఘోరమైన అవమానము ఎవ్వరికీ జరగలేదు మోహన్ బాబు జరిగినట్టు. ఎందుకని చెప్తున్నా అంటే వాళ్ళ యొక్క గొయ్యిని వాళ్ళే తవ్వుకున్నారు. ఏరుకోరి ఎంతసేపు చిరంజీవి మీద పడాడడం, పవన్ కళ్యాణ్ మీద పడాడడం, వాళ్ళు ఎదుగుతున్నారు, వాళ్ళ సినిమాలు చూస్తున్నారు, మా సినిమాలు చూడట్లేదు. ఇప్పుడు చిరంజీవి గారేంటి, ఆయన ఎవరికి పడితే వారికి నాకు స్వామి, నాకు చిరంజీవి గారు నాకు ఆపదలో ఉన్నానంటే ఆదరించాడు. అది ఆటోమేటిక్గా పేరు ప్రఖ్యాతులు అలా రావాలి. ఎవరైతే సహాయం చేస్తారో ఆ సహాయం చేతికి దగ్గరికి వెళ్తారో సహాయం చేయించుకుంటారు. అది సహాయం చేసిన వాడు చెప్పుకోవాలి చిరంజీవి గారు ఇంత గొప్పవాళ్ళని. చిరంజీవి చెప్పుకోకూడదు. చిరంజీవి ఎప్పుడు ఎక్కడా చెప్పలేదు. ఆయన సొంత ఖర్చులతో బ్లడ్ బ్యాంక్ పెట్టాడు, ఐ బ్యాంక్ పెట్టాడు. కొన్ని కోట్ల మందికి ఆయన రక్తదానం, తన అభిమానుల రక్తదానం చేయించి వాళ్ళ రక్త సరఫరా చేసి ఎంతో మంది ప్రాణాలు కాపాడారు. ఎంతో మంది కనుచూపు తెప్పించారు ఐ బ్యాంక్ ద్వారా. ఎంతో కష్టపడి చేశాడు. ఆయనకి పద్మభూషణ్ అవార్డు వచ్చింది. అప్పుడు ఏడిపే. అప్పుడే పవన్ కళ్యాణ్ గారు అన్నారు, తమ్ముడు మోహన్ బాబు అని, మా అన్నజోళ్ళకి వస్తే ఊరుకోనని అప్పుడే చెప్పాడు పవన్ కళ్యాణ్. ఎందుకు చెప్తున్నాడంటే మోహన్ బాబు యొక్క ఏడుపు ఎటువంటిదో మీకు తెలియడానికి చెప్తున్నాను. ఈ వీడు చాలా మంది పిల్లలకు తెలియదు. సినిమా వజ్రోత్సవం సినిమా పెద్ద ఉత్సవం జరిగిందండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో. అప్పుడు మీరందరూ పుట్టారో తెలియదు నాకు. ఆ టైంలో చిన్నపిల్ల అయిండొచ్చు. ఆ టైంలో
లెజెండ్ అనే అవార్డు ఇచ్చారు చిరంజీవి గారిని. ఆ అవార్డు మోహన్ బాబుకి ఇవ్వలేదని నానా యాగి చేసి స్టేజ్ ఎక్కి పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు. నేను ఇన్ని సినిమాలు నటించాను, ఇంత అనర్గళంగా డైలాగులు చెప్పగలను, డైలాగ్ కింగ్ నేను నేను లెజెండ్ కాదా, నిజం అర్హత లేదా నాకు అని ఘోరంగా మాట్లాడాడు. అంటే నీవు లెజెండ్ కావాలనేది ప్రజలు నిర్ణయించాలి, ప్రజల్లో పేరు రావాలి, ప్రజలు మెచ్చుకోవాలి. అది నీకు లేదని ఈరోజు నిరూపించబడింది. నువ్వు ఒక వెధవని, చేతగాని దద్దమ్మని, చత్తు వెధవని. అసలు సినిమాను ప్రదర్శించడానికే ఒప్పుకోను థియేటర్ ఓనర్లు ఉన్నారంటే నీ బతుకేమిటో అర్థం కావట్లేదు. తెలుసుకో మోహన్ బాబు, ఇంత నికృష్ట బతుకు ఎవరికి ఉండదు, ఏ హీరోకు ఉండదు, నీకే జరిగింది. దీన్ని బట్టి తెలుగు ప్రజలు అర్థం చేసుకోండి. మా ఎన్నికల్లో మోహన్ బాబు కొడుకు ఎలా గెలిచాడో, దౌర్జన్యం చేశారు, డబ్బులు ఇచ్చారు, బెదిరించారు, ఆ రకంగా గెలిచాడని ఈ సినిమాతో నిరూపితమైంది. ఎందుకంటే అట్లీస్ట్ మోహన్ బాబు కొడుకు మంచు విష్ణుకు ఓట్లు వేసిన సినిమా నటులు కూడా సినిమా చూడలేదండి. అంత దిగజారిపోయే పరిస్థితి తెచ్చుకున్నాడు మోహన్ బాబు అండి. వజ్రోత్సవాలప్పుడు చిరంజీవి ఏడ్చాడు. పద్మభూషణ్ అవార్డు వచ్చినప్పుడు అమితాబ్ బచ్చన్ గారు వస్తే పెద్ద తెలుగు ఇండస్ట్రీ అంతా కలిసి సన్మానం చేస్తే అప్పుడు ఏడ్చాడు. ఇలా ఏడవడమే పని మోహన్ బాబు కండి. లేకపోతే రజనీకాంత్ని ఏరా అంటాడు, ఇంకొకరిని ఏరా అంటాడు. నిజమే, నీకు చనువు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, కానీ ఎదురుగా ఎవరన్నా పబ్లిక్ అనొచ్చా మాట? రజనీకాంత్ సూపర్ స్టార్ని పట్టుకుని ఏరా అనొచ్చా? ఎక్కడన్నా నువ్వు ఆయనతో పర్సనల్గా ఉన్నప్పుడు అనుకో, పర్సనల్గా ఉన్నప్పుడు ఇద్దరు మాట్లాడుకోండి, ఏరా ఊరు అనుకోండి, ఏమని అనుకోండి, సదా గుద్దుకోండి, కొట్టుకోండి. కానీ పబ్లిక్ వచ్చినప్పుడు గౌరవించాలి. ఎందుకంటే బికాజ్ ఈజ్ ద సూపర్ స్టార్ ఆఫ్ ఇండియా రజనీకాంత్. నేను అనేది అట్లా గౌరవించుకోవాలి. ఆ గౌరవించడం నీకు చేత కాదు, నీ కొడుకు మంచు విష్ణుకి చేత కాదు, మంచు లక్ష్మికి చేత కాదు. డబ్బాలు కొట్టుకోవడం కాదు, ప్రజల్ని గౌరవించడం నేర్చుకోండి, ప్రజలకు సహాయం చేయండి. మేము విద్యానికేతన పెట్టాము, ఎంతమంది పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాము అని మీరు చెప్పుకోవడం కాదు, ప్రజలు చెప్పుకోవాలి. ప్రజల యొక్క మన్నలను పొందాలి. అది లేదని మీకు నిరూపితమైంది. ప్రకాష్ రాజ్ గారు చెప్పారు మొన్న మా ఎన్నికల సందర్భంలో, పవన్ కళ్యాణ్ ఒక షో కలెక్షన్ ఉండదు మీ సినిమా మొత్తం అని, మీ సినిమా ప్రదర్శన కానీ అది ఒక షో కాదు, ఒక ఏమంటే బెనిఫిట్ షో వచ్చి కలెక్షన్ కూడా మీకు రాదని ఇవాళ సినిమాతో నిరూపితమైనది. దట్ ఈజ్ పవన్ కళ్యాణ్, దట్ ఈజ్ మెగాస్టార్ చిరంజీవి, దట్ ఈజ్ మెగా ఫ్యామిలీ, దట్ ఈజ్ సినిమా ఇండస్ట్రీ. మీరు దరిద్రులని, మీరు సినిమా ఇండస్ట్రీకి ఏమి చేయలేదని, చెయ్యరని, మీరంత ఎదవలు ప్రపంచంలో లేరని ప్రజలు విశ్వసించారు కనుకే మీకు సినిమాకి ఇంత పరావం జరిగిందని నేను తెలియజేస్తున్నాను. తెలుగు ప్రజలారా గమనించండి. ఈ మోహన్ బాబు ఆ కొడుకు వాళ్ళ యొక్క కథలు, సినిమాలు, అసలు సినిమా చూడడానికి ఇష్టపడలేదంటే ఎంత వర్ష ఫెలోసో మీకు తెలుసు. కానీ నా ధర్మంగా కొంతమంది సోదరులు అడగడం వల్ల ఈ వీడియో చేస్తున్నాను. మీరు కూడా విషయం తెలుసుకోండి. తెలుసుకుని దాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోండి. ఫ్యూచర్లో జరగబోయే కార్యక్రమాలకి, వాళ్ళు చేసే పనులకి మీరు దానికి అనుకుగా ఉంటారా, వ్యతిరేకంగా ఉంటారా నిర్ణయం తీసుకోండి. నేను మాత్రం మంచి వ్యక్తులకి సపోర్ట్ చేస్తాను. నా యొక్క ఓట్ అనేది పవన్ కళ్యాణ్కి వేస్తాను. మీరు కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తుకు ఓటేయండి. ఈ సందర్భంగా చెప్పేది అదే. నేను ఈ మంచు మోహన్ బాబు వైసీపీ పార్టీ ఇంకో పార్టీ మనకు అనవసరం అండి. ఎవరైనా సరే వాళ్ళ వ్యక్తులు ఎటువంటి వాళ్ళో మనకు తెలిసింది కదా. కనుక మీరు ఎటువంటి తప్పుడు మనుషుల్ని ప్రోత్సహించకూడదని, ఇప్పటికే ప్రోత్సహించలేదు, ఇక చాలా బుద్ధి చెప్పారని చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఈ తెలుగు ప్రజలందరికీ ఇంకోసారి నమస్కారం చెప్తూ విరమించుకున్నాను. జై జనసేన, భారత్ మాతాకి జై, జై హింద్.